దేవుడా ఈ సెల్ టవర్ల చుట్టూ ఏదన్నా కంచెనో ముళ్ళ కంపనో పెట్టిస్తేనే చక్కగా అవుతారని ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరు వాళ్ళు అయినాడుమా అయిన దానికి కాని దానికి అన్నిటికీ సెల్ టవర్ ఎక్కుడు పెడుతున్నారు కొంతమంది పైసలు ఇస్తలేరని కూడా టవర్ లెక్క పట్టే గిట్లా నీ కథ సల్లగుండా పెద్ద మనిషి ఏం వేగిలేం పెట్టినావు అరే ఏదన్నా ఉంటే నలుగుట్లో పిలిచి పంచాయతీ పెట్టాలి కానీ పోలీసు వాళ్ళకు చెప్పుకోవాలి ఆడ కూడా న్యాయం దొరకకపోతే ఎమ్మెల్యే తానుకో మంత్రి తానుకో పోయి గోస చెప్పుకోవాలి కానీ ఇట్లా సెల్ ఫోన్ టవర్ ఎక్కి దుంకుతానంటే ఎట్లనే పెద్ద మనిషి దిగు దిగు ఆయన కాలు జారి అటు ఇటు అయితే ఇల్లు ఆగమవుతుంది ఇంటలేడు కదా ఏం చెప్తాం చెప్పురి మెదక్ జిల్లా నిజాంపేట కాడుండే ఈ పెద్ద మనిషికి వాళ్ళ ఊరి మాజీ సర్పంచ్ పైసలు ఇచ్చేది ఉన్నదట ఆయన ఏమో తీసుకున్న పైసలు ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నాడట ఆ పైసలు ఎట్లయినా వసూలు చేసుకోవాలని ఇట్లా టవర్ ఎక్కిండి ఈ పెద్ద మనిషి నా పైసలు నాకు ఇస్తేనే దిగుతా లేదంటే దుంకుతా అని బెదిరియా పట్టిండు ఇక పోలీసు వాళ్ళకు ముచ్చట తెలియగానే జపాన్ ఉరికి వచ్చిర్రు నీ పైసలకి నా వాడెత్తు గదానికే టవర్ ఎక్కుతావా పెద్ద మనిషి మేము ఉన్నాం కదా నీ పైసలు నీకు ఇప్పిస్తాం దిగు అని దింపిరు మేలేగా చూడురి చిన్న చిన్న ముచ్చట్లకే టవర్లెక్కి బెదిరిస్తే సమస్యలకు పరిష్కారం ఇన్స్టెంట్గా దొరుకుతున్నదని కొంతమంది ఈతో పడుతున్నట్టు నర్పో